అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు తేజ న్యూస్. ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ అయితే కొనసాగుతుందండి. ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డ్స్ని మన పౌర సరఫరా శాఖ మంత్రి అయిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పంపిణీ చేస్తున్నారండి. ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనేవి 3 విడతల్లో పంపిణీ చేస్తున్నారు. ఈ రేషన్ కార్డులు అనేవి మొదటి విడతగా కొన్ని జిల్లాల్లో పంపిణీ చేశారు. అలాగే రెండో విడతగా పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం వీటి జిల్లాల్లో పంపిణీ చేశారు. అలాగే చివరి విడతలో భాగంగా ఈ నెల 15వ తేదీలో మరో 9 జిల్లాల్లో కార్డుల పంపిణీ అయితే ఉండనుంది. అయితే ఇప్పటికే పంపిణీ చేసిన కార్డుల్లో తప్పులు ఉంటే అక్టోబర్ 31 లోపు ప్రాసెస్ని చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తాజాగా ప్రకటన చేశారు. ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనేవి పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే పలు విడతల్లో పూర్తి కాగా చివరి విడత ప్రారంభమైంది. అయితే ఈ నెల 15వ తేదీన మరో 9 జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి పంపిణీ జరుగుతుంది. తీసుకున్న కార్డులో ఏమైనా తప్పులు ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. ఇంకా కొంతమంది కొన్ని పొరపాట్లు ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. అయితే ఎక్కడైనా పొరపాటు ఉంటే సరిచేసుకోవాలని గతంలోనే అవకాశం ఇచ్చామని మంత్రి పేర్కొన్నారు. అయితే ఇంకా వాటిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సిందని ఎవరైనా ఉంటే అక్టోబర్ 31 తేదీ వరకు చేసుకోవాలని స్పష్టం చేశారు. తప్పులను సరిదిద్ది కార్డును అప్డేట్ చేస్తామని మంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా ఈ కార్డులు కూడా ఉచితంగానే మార్చేస్తామని స్పష్టం చేశారు. లబ్ధిదారులందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. విజయనగరం జిల్లాలో 85%, పశ్చిమ గోదావరి జిల్లాలో 87%, శ్రీకాకుళం జిల్లాలో 85% ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ పూర్తయిందన్నారు. సెప్టెంబర్ నెలలో 9 జిల్లాల్లో కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించబోతున్నామని వివరించారు. ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డుల వివరాల్లో ఏమైనా లోపాలు దొర్లితే సంబంధిత సచివాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి తప్పులున్నా సరే వెంటనే సచివాలయ సిబ్బందిని సంప్రదించి పరిష్కరించుకునే వీలుందని అధికారులు సూచించారు నాదెండ్ల మనోహర్ గారు. ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు కలుపుకొని రాష్ట్రంలోని ఈ యొక్క రైస్ కార్డుల సంఖ్య 1,45,97,486 మందికి చేకూరిందని ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది. వీటికి సంబంధించి ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తారు. ఇప్పటికే అర్హుల లిస్టు కూడా సిద్ధమైంది. ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు చిన్న ఏటీఎం కార్డు సైజులో ఉండే వాటిపై QR కోడ్ ముద్రించి ఉంటుందని, ఈ QR కోడ్ ద్వారా స్కాన్ చేయగానే రేషన్ తీసుకున్న వివరాలు తెలిసేలా డిజైన్ చేశారు. అంతేకాకుండా రేషన్ పంపిణీ షాపుల వద్ద QR కోడ్తో కూడిన స్కాన్లు కూడా ఉంచారు. వీటిని స్కాన్ చేసి ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. అదేవిధంగా ఏపీలో రేషన్ కార్డ్స్ ఉన్న కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. మంత్రి అయిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారు వారి ప్రకటన ప్రకారం 3 నెలల పాటు వరుసగా రేషన్ తీసుకోకపోతే ఆ రేషన్ కార్డు ఆటోమేటిక్గా రద్దవుతుందన్నారు. అయితే కార్డు రద్దయిన దగ్గరలోని సచివాలయానికి వెళ్ళి సమాచారం ఇస్తే మళ్ళీ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ అక్టోబర్ 31 వరకు ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనేవి అందజేస్తారు. అలాగే నవంబర్ 1 నుంచి వాటికి రుసుము చెల్లించి పోస్ట్ ద్వారా స్మార్ట్ రేషన్ కార్డులు పొందే అవకాశం కల్పిస్తామన్నారు. ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు మీ పేర్లు లేదా ఇతర వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే వచ్చే నెలాఖరు వరకు సరిచేసుకునే అవకాశం ఉందన్నారు. ఆధార్ డేటాలో మార్పులు చేసుకోకపోవడం వల్ల కొన్ని కార్డులు తప్పులు ఉన్నాయని దరఖాస్తు చేసుకున్న తర్వాత సవరణ చేసి కొత్త కార్డులు అందజేస్తామని ఆయన తెలిపారు. రేషన్ తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే షాప్ వద్ద ఉన్న QR కోడ్ స్కాన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. ఈ క్రమంలోనే ఆఖరి విడతగా స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. సెప్టెంబర్ 15 నుంచి కొన్ని జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. అయితే జూన్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తున్నారు. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి రెండో విడతగా స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పేర్కొన్నారు. అలాగే ఇంకా ఎవరైతే ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోలేదో వాళ్ళు ఈ ఆఖరి విడతలో తీసుకోవాలనుకున్నారు. అలాగే ఆ యొక్క కార్డులో మీ యొక్క పేరు కానీ లేదా వివరాలు కానీ ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని ఆయన సూచించారు. వాటి యొక్క గడువు ముగిసేలోపు మీ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సచివాలయానికి వెళ్ళి సరిచేసుకోవాలి.
అలాగే కొన్ని జిల్లాల్లో ఈ యొక్క రేషన్ కార్డులు అనేవి పంపిణీ అయితే పూర్తయింది. కొత్తగా రేషన్ కార్డు పెట్టుకున్న వారికి వీటి తర్వాత ఆ రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. ఇంకా ఎవరికైతే రేషన్ కార్డులు రాలేదో ఈ యొక్క ఆఖరి విడతలో తీసుకుని వాటిని వినియోగించుకోవాలని కోరారు. అలాగే ఏమైనా తప్పులు దొరికితే వెంటనే సరిచేసుకోవాలి. మీ దగ్గరలో ఉన్న సచివాలయాలకు వెళ్ళి మీ యొక్క రేషన్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే వెంటనే సరిచేసుకోవాలి. ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డుల గురించి మరిన్ని వివరాల కోసం ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.